ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతుందని చూస్తా ఉన్నాము. ఎప్పుడు వెళ్ళిపోతది అసలు నిజంగా వెళ్ళిపోతుందా ఆంధ్రప్రదేశ్‌కి? ఊహల్లోనా కలొచ్చిందా మీకేం రాత్రి? అంటే కొంతమంది అంటే ఏదైతే 'అల్లు అర్జున్' జరిగినప్పుడు ఆ! పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన తర్వాత రండి, ఎంతమంది ఎళ్లారు? రండి అని. మొత్తం టోటల్ సంక్రాంతికి టూర్ బిజీ అయిపోయినట్టు హ్మ్. ఏమైనా మొత్తం టోటల్‌గా కార్లు కట్టుకొని ఎళ్లారా ఏంటి? లేదు లేదు. అంటే ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన అక్కడ కూడా చేంజ్. మాట సబుకే చెప్పాడు. హ్మ్. ఆయన ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అవును. అది కాదు. అల్లు అర్జున్ ఇల్లు కూడా హైదరాబాద్, చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా హైదరాబాద్‌లో ఉంది. మీకు ఇంకొకటి తెలుసో లేదో, అక్కడున్న మంత్రులందరూ హైదరాబాద్‌లో ఇల్లు సాటర్‌డే, సండే ఇక్కడే కనపడతారు మీకు. అవునవును. మీకు సరదాగా కెమెరా పట్టుకొని తిరగండి. సాటర్‌డే, సండే ఇక్కడే ఉంటారు. అవును. కనుక హైదరాబాద్ వేరు, విజయవాడ వేరు కాదు. మన దురదృష్టవశాత్తు మనం 2024 దాకా జూన్ దాకా మనకున్న సమయాన్ని మనం వృధా చేసుకొని మనం రాత్రి వెళ్ళిపోయామే తప్ప ఇది 2 రాష్ట్రాలు 10 సంవత్సరాలు తెలుగువాడి హక్కు. హ్మ్. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న తెలుగువాడైనా, ఇక్కడ ఉన్న తెలుగువాడైనా అందరం కలిపికోతనంగా వెళ్ళాలి తప్ప సినిమా ఫీల్డ్ అటు వెళ్ళిపోదు. సినిమా ఫీల్డ్ ఇక్కడ ఉండిపోదు. ఇక్కడ షూటింగ్ చేయాలి, అక్కడ షూటింగ్ చేయాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ డెవలప్ అవ్వాలి. అక్కడ ఎంప్లాయ్‌మెంట్ పెరగాలి, ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ పెరగాలి. మేము మా దగ్గర 68% మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదాయం మీకు ఇస్తున్నప్పుడు, మా వాళ్ళకి ఆదాయం మాకు ఆదాయం ఇస్తుంటే మేమేమడుగుతాం? మా ఎంప్లాయ్‌మెంట్ ఎంత ఇస్తున్నారో అడుగుతాం. హ్మ్. మాకు ఆదాయం మీరు ఎంత ఇస్తారో అడుగుతాం. ఎందుకంటే మీకు 68% ప్రజల నుంచి మీకు రెవెన్యూ వస్తుంది. హ్మ్. మాకు మీరు ట్యాక్స్ ఎంత కడతారు? మళ్ళా మాకు టోటల్‌గా ఎంత షూటింగ్ చేస్తారు? ఆ ఎంప్లాయ్‌మెంట్ ఎంత ఇస్తారు? అంటే మాకంటూ ఒక ఇది ఉంటుంది. ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. ఒక ఐటీ పార్క్ చేసాం. ఐటీ పార్క్ మీకు స్థలం ఇచ్చినప్పుడు హౌ మచ్ ఇస్ పీపుల్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్? హ్మ్. అంటే మా కోటా ఎంత ఇస్తారు మీరు? మీరు రాష్ట్రం నుంచి తెచ్చుకుంటారా? దేశం నుంచి తెచ్చుకుంటారా? కాదు. మా కోటా ఎంత ఇస్తారు అంటే 10,000 మంది ఎంప్లాయీస్‌లో 30% ఇస్తాం, 40% ఇస్తాం, 50% నెగోషియబుల్ ఈస్ గవర్నమెంట్ అండ్ కంపెనీస్. కంపెనీ. సేమ్ థింగ్ అంటే ఇండస్ట్రీ కూడా అంతే. ఇండస్ట్రీ కూడా మీకు ఏం కావాలో తీసుకోండి. మాకు ఎంప్లాయ్‌మెంట్ ఎంత ఇస్తారు? హ్మ్. అంటే 10,000 మందా? 20,000 మందా? 30,000 మందా? ఈ సినిమా ఫీల్డ్ నుంచి లాభదాయకంగా రావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. అక్కడే జీఎస్టీ కట్టాలి. అక్కడే ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. ఇక్కడిది ఇక్కడ కట్టాలి. 2 రాష్ట్రాల్లో డెవలప్ అవుతూ ఉంటే ఆ డబ్బుని మనకి ప్రజలు ఏదైతే 65% ఇచ్చారో ఆ డబ్బుని మళ్ళా మన ప్రజల మంచి కార్యక్రమాలకు వాడుతూ మనకి ఎంప్లాయ్‌మెంట్ వస్తున్నప్పుడు అప్పుడు మనకి రొటీన్ ఈజ్ ఎ బిజినెస్ అంటే మనం మనకిచ్చిన గవర్నమెంట్‌కి న్యాయం చేసినట్టు అర్థం. హ్మ్. ప్రజలకి. నేను సినిమా ఫీల్డ్ కోసం చెప్పట్లేదు అన్నీ గూడా. అందుకనే దానికి అర్థమయ్యే విధంగా చెప్పాను. కానీ అక్కడ ఎవరైనా మరి ఈ మొత్తం టోటల్‌గా డిస్కస్ చేసి వెరీ సీరియస్‌లీ ఎఫ్‌డీసీ చైర్మన్? నో. హ్మ్. హ్మ్. వెరీ సీరియస్‌లీ కందులు దుర్గేష్? నో. ఆ రోజు డైలాగ్ తప్ప మళ్ళా పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, మినిస్టర్లు గాని ఎవరైనా అన్నారా? ఉన్నారా? మీటింగ్ పెట్టారా? నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. హ్మ్. కౌన్సిల్‌కి గాని ఎవరైనా పెట్టారా? మీటింగ్‌లు పెట్టారా? జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టారా? జాయింట్ కమిటీ పెట్టుకొని మాట్లాడారా? తెలంగాణ వైస్ ఎఫ్‌డీసీ చైర్మన్, మన ఆంధ్ర ఎఫ్‌డీసీ చైర్మన్ కూర్చున్నారా? తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆంధ్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూర్చున్నారా? తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూర్చున్నారా? మరి నిర్మాతలు, అటు నిర్మాతలు అందరూ కూర్చున్నారా? కూర్చొని మాకు ఇగో ఇది ఇవ్వండి. మాకు ఇది ఇవ్వండి. ఇదిగో మాకు ఇలా చెయ్యండి షూటింగ్ అని మీరు చెప్పారా? బిఫోర్ మంచోడో చెడ్డోడో అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. 30% షూటింగ్ చేస్తేనే నెక్స్ట్ టికెట్ రేట్లు మీకు ఇస్తా. హ్మ్. మీరు ఎంత ఇచ్చారో, జీఎస్టీ ఎంత కట్టారో, ఎక్కడ షూటింగ్ చేశారో, మీరు ఏం చేశారో మీరు అన్నీ చెప్తేనే నేను టికెట్ రేట్లు ఇస్తా అని మనం చెప్పారు. మనం ఏమి చెప్పమే. హ్మ్. డైరెక్ట్ వచ్చారంటే మా బంధువులు వచ్చారు, మా సినిమా బంధువులు వచ్చారు, ఎంత రేట్ అయినా ఇవ్వండి బ్రదర్. సార్ ప్రజలు నష్టపోతారేమో, మాకు ప్రజలతో సంబంధం లేదు బ్రదర్. మా బంధువులు వచ్చారు, మా సినీ బంధువులు వచ్చారు, మీరు టికెట్ ఇవ్వండి. హుహు. ఆ! టికెట్ రేట్ ₹600, టికెట్ రేట్ ₹800. మరి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర లాక్కుంటున్నారే, అది ట్యాక్స్ కట్టారా లేదా చూసుకుంటున్నారా? మరి ఇవన్నీ మీరు షూటింగ్ చేస్తున్నారా లేదా చూసుకుంటున్నారా? మరి ఎలా తరలి వెళ్తుంది అని అడుగుతున్నా. హ్మ్. మనకు కళ వస్తేనే తల్లి వెళ్తుంది. రాత్రి కళ్ళలో అనుకుంటాం వెళ్ళిపోయేది మన హనుమంతుడు తీసుకుని వచ్చారు, మొత్తం టోటల్గా అక్కడ పెట్టేశాడు, నైట్ తీసుకొచ్చాడు పెట్టేశాడు మా నాన్న అనుకుంటారు. అంతేనా? అంటే తను పిలుపునిచ్చారు గదా! అయితే చాలా వస్తా ఉన్నాయి రూమర్స్ పిలుపుకి వస్తున్నాయి. స్పందించింది ఎవరు? ఆ! పిలుపుకి వాళ్ళ తమ్ముడు గారు స్పందించారా? హ్మ్. చిరంజీవి గారు స్పందించారా? వాళ్ళ కుటుంబంలో సాయిధరం తేజ్ గారు స్పందించారా? మరి రామ్ చరణ్ గారు స్తంభించారా? మరి ఎవరు పేరు అల్లు అర్జున్ గారు కానీ ఇంకెవరైనా మాట్లాడారా? పోనీ మన ఎమ్మెల్యే, ఆంధ్ర ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడారా? హ్మ్. మోహన్ ప్రభాస్ గారు, భీమవరం ఏరియా ప్రభాస్ గారు మాట్లాడారా?
మరి ఒంగోలు ఏరియా గోపీచంద్ గారు మాట్లాడారా? మాట్లా- ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే మాటల్లో కాదండి, చేతల్లో చెయ్యాలి.